మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఇటలీకి చెందిన సిసిలీ తూర్పు తీరంలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. దీంతో భారీగా బూడిద ఆకాశంలోకి ఎగిసిపడుతోంది. ఈ ఘటనతో పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. అగ్నిపర్వతం సుడిగాలుల మాదిరిగా బూడిదను వెదజల్లడంతో సమీప గ్రామాల్లోని ప్రజలను పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదకరమైన వాయువులు విడుదలవుతుండటంతో ప్రజలంతా మాస్కులు ధరించాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో మౌంట్ ఎట్నా ఒకటిగా నిలుస్తోందని ఇటలీ జియోఫిజిక్స్ వాల్కనాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ అయితే పేర్కొంది. గత 5 ఏళ్లుగా ఎట్నా చురుకుగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం కొన్ని గంటలుగా బూడిద ఎగిసిపడుతుండటంతో ఇది మరిన్ని విస్ఫోటనాలకు దారి తీయవచ్చని శాస్త్రవేత్తలైతే హెచ్చరిస్తున్నారు. సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తెల్లవారుజామునే కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా భవన్ ప్రాంగణంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కొద్దిసేపటికే తొలగించడాన్ని రాజకీయంగా విశ్లేషిస్తున్నామని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కావాలని ప్రత్యేకంగా ఆదేశించిందా, లేక ఇది అధికారులు తీసుకున్న నిర్ణయమా అనే ప్రశ్నలు అభిమానుల్లో రేకెత్తిస్తున్నాయి. సిద్దిపేట మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన సందర్భంగా సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటి చెరువుపై ఇసుకతో హరీష్ రావు, కేసీఆర్ల సైకత శిల్పాలను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదినాన్ని ఘనంగా జరిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శిల్పం ద్వారా తమ నాయకులపై ఉన్న అభిమాన నేత పట్ల గౌరవాన్ని అయితే వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కుక్కలగూడూరు గ్రామము. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ సైకత శిల్పాలు చేయడం జరుగుతుంది. నేను ఈ మధ్యలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెస్టివల్లో కూడా నేను నేషనల్ అవార్డు పొందడం జరిగింది. అది సుదర్శన్ పట్నాయక్ చేతుల నుంచి. ఇవాళ ముఖ్యంగా సిద్దిపేటలో మన హరీష్ రావు అన్న గారి బర్త్డే సందర్భంగా సైకత శిల్పాలను వేణుగోపాలన్న మచ్చ వేణుగోపాలన్న రెడ్డి ఆధ్వర్యంలో నేను వారిద్దరి హరీష్ అన్న గారిది, కేసీఆర్ సార్ది వాళ్ళ సైకిల్ శిల్పాలు చేయడం, ఒక సైకిల్ శిల్పిగా, ఒక నేషనల్ కళాకారుడుగా నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇక నాకు పరిచయం ఉన్న మిత్రులు శేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్న మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్న గారు పరిచయం అయ్యారు. వారి స్పాన్సర్ ఆధ్వర్యంలో నేను ఈ సైకిల్ శిల్పాలు చేయడం జరిగింది. నాకు ఒక కళాకారుడుగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ బర్త్డే సందర్భంగా హరీష్ అన్నకు నేను ప్రత్యేకంగా ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ సాండ్ ఆర్టిస్ట్గా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గంటలు టైం తీసుకున్నది. ఇది నేను ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేసిన. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ గ్రామంలోని పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్ శాసనసభ్యులు జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరై కార్మికులకు పూర్తి మద్దతు ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం తన వంతు ప్రయత్నం చేస్తా అని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ మూతపడడంతో అనేక కుటుంబాలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదో పద్ధతిలో అయితే నడపడం జరిగింది. కానీ ఆయన కేవలము వైసీపీ పార్టీ సింబల్తోనే దగ్గర 600 మందిని ఎక్కియడం జరిగింది. వైసీపీ పార్టీ కండువ కప్పడము, లోపలికి ఎక్కియడం, ఇది ఈ కంపెనీ చరిత్రలో దగ్గర 65 ఏళ్ల చరిత్రలో ఆయన చేసిన ఘనత. మొట్టమొదటిసారిగా పార్టీ సింబల్తో ఎక్కియడము ప్రప్రథమంగా నేర్పించిన ఘనత అది రాజిరెడ్డి సార్కే దక్కింది. అలాగే ఈ రోజు సంవత్సరం అవుతుంది సార్ గెలిచి, సూర్యప్రకాష్ రెడ్డి సారు సంవత్సరం అవుతుంది. ఈ రోజు సింగిల్ ఒక్క పర్సన్ కూడా పార్టీ తరఫున ఎక్కేయలేదు. అంటే ఆయన ఎక్కియలేడు అనేది కాదు, ఆయన లెక్క పార్టీ సింబల్తో ఆయన ఎప్పుడు ఎక్కియలేదు. ఈరోజు మంచి రన్నింగ్ ఉండే ఫ్యాక్టరీని కూడా 6 నెలలు అయింది. వాళ్ళు ఎందుకు ఆపినారో ఏ కథనో సమస్య అయితే ఎవరికి చెప్పడం లేదు. కూర్చోబెట్టి దగ్గర జీతాలు ఇస్తున్నారు. దగ్గర 3 కోట్లు 4 కోట్లు నెల అప్పు చూపిస్తున్నారు. పోయిన 6 నెలల క్రితము సిఎస్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే సార్ గారు ఇంటికాడికి వచ్చి మాట్లాడినాడు. మా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినాడు. 1 నెలలోనే మీ సమస్యలు పరిష్కరిస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఆయన మాట తప్పినాడు. ఈరోజు 6 నెలలు అవుతుంది, ఒక్కరికి న్యాయం చేయలేదు. ఒక్క వ్యక్తిని కూడా ఈరోజు సారు చెప్పిన మనుషులను కూడా ఒక్కరిని కూడా ఎక్కించలేదు. ఈ చూసి వాళ్ళు కూడా రెడీగా అనుకుంటున్నారు. నాకు కావాల్సింది కార్మికులను కాపాడుకోవాలి. ఫ్యాక్టరీ ఎంఏమంటే ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి. నాకు వరకు నువ్వు చేస్తావా చేయి, చాలు కాకపోతే మాకు అప్పు చెప్పు, మేము వేరే ఫ్యాక్టరీ అమ్మి మేము మీ కాపాడే బాధ్యత అది కూడా బాగా చేసుకుంటాం. చిన్న విషయం కాదు ఇది. చాలా సమస్యల నుండి మా కార్యకర్తలు పాపం అల్లాడిపోతారు, మా కార్మికులు అల్లాడిపోతారు, ఆడవాళ్ళు ఏడుస్తారు, కళ్ళు నిలబెట్టుకుంటారు. అంటే ఎందుకు పెట్టుకుంటే గత ప్రభుత్వం చేసిన అరాచక పనులకు ఆ అమ్మాయి ఏడుస్తున్నాయి. ఎందుకు వస్తుంటే వాళ్ళు చేసిన అరేంజ్మెంట్ అలా ఉంది. కొడుకు ఉద్యోగిస్తే ఈ పిల్లకి పోయినాం. తర్వాత ఏ ప్రభుత్వం ఉన్నా ఒక పద్ధతి ఉంటాయి. మేము కూడా జెండాలు వేస్తే ఫ్యాక్టరీ అటు వేసుకోవచ్చు, అది పద్ధతి కాదు. అది మా కార్మికులకు రక్షణ ఇవ్వాలి, వాళ్ళు జీతం పాత జీతం ఇవ్వాలి. ఈరోజు వైకాపాలో పనిచేస్తున్నప్పుడు రేపు అంటే బ్యాంక్స్ లో తెలియదు వైకాపా కార్మికులు పనిచేసే ప్రసక్తి లేదు. దాదాపు 300 పోటీ సమస్య అంటే వాళ్ళు కనిపించాలి, మన కనిపించాల సమస్య వైకాపా సమస్య తెలుగుదేశం ప్రభుత్వం ఇది. ఇది మా కార్యకర్త మా కార్మికులు బతకాలి, కానీ అంటే బతకాలి కానీ ఇంత దౌర్జన్యం కేవలం ఒక పార్టీకే ఫ్యాక్టరీ కాదు, వరప సొమ్ము కాదు, ఇది అంత సొమ్ము. సిమెంట్ ఆధారపడింది ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడింది. ఇక్కడ పొలాలు లేవు, ఏమన్నా బతకాల్సింది దీన్ని బతకాల్సింది. కొన్ని ఏమన్నా నడుస్తుంది ఇక్కడ సమస్య. సిమెంట్ ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్టరీ ఆధారపడి చాలా మంది పిల్లలు కుటుంబాలు బతుకుతాయి. ఈరోజు కుటుంబాల పరిస్థితి ఎంతవరకు ఖాళీపోయింది. తినడానికి తినలేదు, అసలు డబ్బులు లేవు, చాలా చెప్తారు. కానీ మనకి ఏదో గవర్నమెంట్ తెచ్చే కాదు, ఈరోజు ఎచ్చగా ఇచ్చేవారు. తాత దిగి వస్తాడు, తొందరగా దిగి వస్తాడు. నాకేదో నమ్మకం ఉంది రేపు వస్తారు. వచ్చేది ఒప్పుకోలేదు. నేను ఎంత ముందు మాట్లాడతాను, మన పిల్లలు మాట్లాడి మీ కండిషన్ పుట్టే ఫ్యాక్టరీ చేస్తాం. తర్వాత చూసి వాళ్ళు కూడా రెడీగా అనుకుంటున్నారు. నాకు కావాల్సింది కార్మికులను కాపాడుకోవాలి. ఫ్యాక్టరీ ఎంఏమంటే ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో పోలీసుల కస్టడీలో ఉన్న 7 నిందితులను జైలు అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే మరోసారి నిందితులను కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వేల కోట్ల స్కామ్ జరిగినట్లు నిర్ధారణకు రాగా ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు జోక్యం చేసుకుంటున్నారు. నేడు కోర్టు వారి రిమాండ్ పెంచుతుందా, బెయిల్ ఇస్తుందా అనే ఉత్కంఠత నెలకొంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో 7 నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ విజయవాడలోని ఏసీబీ కోర్టు మే 20న వారి కస్టడీని జూన్ 3 వరకు పొడిగించింది. నిందితుల్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణిక్య, దిలీప్, బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఉన్నారు.
కోర్టు సిట్ని కేసు దర్యాప్తులో పురోగతిని తెలియజేయాలని ఆదేశించింది. ఇక ఇందులో భాగంగా గత నెల మే 31న నలుగురు కీలక నిందితులను సిట్ 2 రోజుల పాటు విచారించింది. డబ్బు లావాదేవీలు, ఆస్తి ఒప్పందాలు, అక్రమ లాభాలతో సంబంధం ఉన్న కుటుంబ పెట్టుబడులపై ప్రశ్నించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్ స్కామ్ చోటు చేసుకోగా కూటమి ప్రభుత్వం దీనిపై సిట్ను ఏర్పాటు చేసింది. నాటి నుంచి ఈ కేసులో వైసీపీ పార్టీకి చెందిన నేతలు, వ్యాపారవేత్తలు విచారణ ఎదుర్కొంటున్నారు.